2025వ సంవత్సరం జూన్ నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి ఎట్లా ఉందో చెప్పుకుందాం. ఈ కర్కాటక రాశిలో రామచంద్రమూర్తి పుట్టాడు. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కలిసి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. పునర్వసు నక్షత్రం 4వ పాదం దగ్గర నుంచి పుష్యమి 4 పాదాలు కలిసి మరి చాలా విశేషమైనటువంటివి. కర్కటస్య నిశాకర. ఆ కర్కాటకంలో పుష్యమి నక్షత్రాన్ని కూడా చెప్పారు. విద్యాద్యౌ తిష్ట పుష్యేతు పూజుతో గురునామక వాగీశ్చామరేజ్య జీవో దేవ పురోహిత. ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మరి పెద్ద విద్యావంతులు అవుతారు. ఒకళ్ళకి చెప్పగలిగి ఉంటారు, ఇంకోళ్ళ చేత చెప్పించుకోకుండా ప్రవర్తించగలిగే విద్యలో బాగా ఉత్తీర్ణులు కాగలుగుతారు. ఇది కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి శత్రువు అంటూ ఎవరు ఉండరు, అందరూ మిత్రులే. కానీ తప్పు చేస్తే మాత్రం వాళ్ళకి తగిన శిక్ష మాత్రం చేయకుండా ఈ కర్కాటక రాశి వాళ్ళు వదిలిపెట్టరు. ఈ కర్కాటక రాశిలో పుట్టాలి అంటే పూర్వజన్మ సుకృతం ఉండి పుట్టాలి. మనిషిని పోలిన మనుషులు 7 ఉన్నారండి. చూస్తున్నారు చాలా చోట. సేమ్ ఈ మధ్య కొన్ని చోట చూస్తున్నా, ప్రధానమంత్రి లాంటి మనిషి వంట చేస్తున్నాడు చూపించాడు. వంటశాలలో ఉన్నాడు. మరి ప్రధానమంత్రితో సమానంగా ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళు 7 మనుషులు ఉన్నారు. ఈ 7 మనుషులు ఎందుకున్నారంటే నవగ్రహాలు 7, 9 కాదు. రాహుకేతువుల గ్రహాలు వేరే గ్రహాలు. అయితే ఈ హింస, ఇప్పుడు జీవం ఈ ఒకటే రకం జీవం ఉంది. ఒకటే రకం జీవం ఈ 7 శరీరంలో కూడా ఉంది. వీళ్ళు చేసిన పుణ్య పాపాల వల్ల తగినటువంటి ఉత్తమమైన లక్షణాలు వస్తాయి. ఏమంటే మోదీలాగా ఉన్నాడండి. ఎచ్చగా వంటశాలలో వంట చేస్తున్నాడు. గడ్డపట్టుకుని గబగబా వచ్చాడు, గుండెలో అన్నం కలిపెట్టాడు. అరే మోదీ ఏందిరా గుండెలో అన్నం కలిపెడుతున్నాడు అనుకున్నా. తర్వాత యూట్యూబ్లో తెలిసింది ఇలా వంట ఆయన. మరి ఇట్లా ఉండడానికి కారణం ఏంటంటే మన ప్రవర్తనే కారణం నేను చెబుతుంది. మనం ఎంత జాగ్రత్తగా మరి ఈ కర్కాటక రాశిలో పుట్టాలి అంటే పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే కర్కాటక రాశిలో పుడతారు. మరి ఆశ్లేష నక్షత్రం ఉంది. ఆశ్లేషో రగసర్పాహి భుజంగా వ్యాళ సంతిక. సర్పం మనిషిగా పుట్టాట కర్కాటక రాశిలో. సర్పం కూడా పూజనీయమైంది, గురువు పూజనీయుడే. మరి అటువంటి కర్కాటక రాశి ఎట్లా ఉంది ఇప్పుడు మనం వివరం చూద్దాం. శుక్రుడు బాగున్నాడు, తర్వాత గురువు బాగున్నాడు. ఈ 2 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. అష్టమంలో రాహు పడ్డాడు, నవమంలో లక్ష్మీ స్థానంలో బాగుంది. కానీ బాగుతో పాటు చెడు కూడా క్లియర్గా కనపడుతుంది. ప్రతి వాళ్ళకి బాగా లేదు అని చెబుతున్నాను మాత్రం అనుకోవద్దు. బాగుంది, బాగున్న దాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. బాగా పండిన పండు ఉందండి, ఆ పండు తీసుకొచ్చావు, ఎండాకాలం కదా, తీసుకొచ్చి ఆ గూట్లో పెట్టావు. ఆ గూట్లో పెట్టి మర్చిపోయినావు. 4 రోజుల తర్వాత ఆ పండు ఏమైపోతుంది, కుళ్ళి నీరు గారి అలమర కూడా ఆ గూడు కూడా పాడు చేస్తుంది. ఆ సమయానికి ఆ కాయను తింటే అది ఉపయోగపడుతుంది, లేకపోతే ఆ కాయ నిరుపయోగం అయిపోతుంది. అట్లాగే నీకున్నటువంటి మంచిని ఉపయోగించుకోవాలి అంటే చెట్టు నుంచి కాయ కాసింది, పండు పండింది, ఆ పండును తినాల్సిన పక్వానికి వచ్చింది. ఆ పండును తినకుండా వదిలిపెడితే అది తప్పేగా. అయ్యో అంత దూరం నుంచి కోసుకొచ్చానే, ఇట్లా చేశానే అనుకుంటాడు. అది ఎట్లా ఉంటుందో చెబుతా వినండి. ఈ కర్కాటక రాశికి చాలా మహర్దశ ఈ సంవత్సరంలో. అంతు చిక్కనటువంటి ఆదాయం ఉంది, అంతు చిక్కని లాభం ఉంది. ఇన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడు కూడా సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం. దాన్ని సరైన లక్షణంలో వాడుకుంటే నీకు ఎటువంటి సమస్య రాదు. ఈ కర్కాటక రాశికి నిన్నటి దాకా అష్టమంలో శని ఉన్నాడు. ఈ అష్టమంలో ఉన్నటువంటి శని మార్చి 30కి నవమానికి వచ్చాడు. కానీ నవమంలో ఉన్న రాహు మళ్ళీ అష్టమానికి వచ్చాడు. ఈ రాహుకేతువులు ఛాయాగ్రహాలు, ఇవి మామూలువి కాదు.
ఎట్లా ఉంటుందంటే రాత్రిపూట కరెక్ట్గా పడుకొని నిద్రపోతున్నాం అనుకుందాం. అవతల గదిలో నుంచి యువతలకి ఒక నీడ వస్తుందండి. వెనక నుంచి మనిషి వస్తున్నాడు. ఆ మనిషి వస్తే ఉంది, ఆ మనిషి వెనకాల లైట్ ఉంది కదా, ఆ నీడ వస్తూ ఉంటే నిద్రమత్తులో టక్కిన లేచి గుండె ఆగి చచ్చిపోయిన వాడు ఉన్నారు. ఏందో వస్తుంది. ఏమిటి అంటే నీ భయమే నిన్ను ఇబ్బంది పెడుతోంది. అట్లాగే బాగున్నటువంటి జాతకానికి ఉన్న పరిస్థితి ఏంటంటే కుజుడు బాగాలేడు. కుజుడు వల్ల విపరీతమైన ఖర్చులు కనబడుతున్నాయి, అనారోగ్యాలు కనబడుతున్నాయి, డబ్బులు బాగా వస్తున్నాయి. వచ్చే డబ్బులు ఏం చేద్దాం? రోగాలు ఖర్చు పెట్టుకున్నా. రోగాలు ఖర్చు పెట్టాలంటే కూడా ఇక్కడ హాస్పిటల్ ఉన్నాయండి. మరి హార్ట్కి సంబంధించిన డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, షుగర్కి సంబంధించిన డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, మరి హార్ట్ అటాక్కి సంబంధించిన డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, ఎలర్జీ డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు. కానీ ఆయన ఆసుపత్రి పెడితే అందరూ వస్తారు పేషెంట్లు. కేసు నీది కాదుగా, చూస్తావు, 2 రోజులు మందులు ఇస్తావు, వేరే డాక్టర్ ఉన్నాడు, నా డాక్టర్ని పిలిపిస్తానంటావు. నువ్వు చేయగలిగిన పని చేయకుండా వేరేది తీసుకొని కొన్నాళ్ళు తిన్నంత వరకు మందులు వాడుకొని తిని చివరికి వచ్చేప్పటికి ఏమంటే ఇది వేరే జబ్బు ఉంది, ఆ డాక్టర్ని పిలిపిస్తానంటావు. డాక్టర్ని కాదు, ప్రతి వాళ్ళు కూడా ఇట్లాంటి మోసాలు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే నీది కానప్పుడు నీకు పోవడం తప్పు. నీది కానీ ఎట్టబోతున్నావు? ఇప్పుడు ఈ కర్కాటక రాశిలోకి వచ్చేప్పటికల్లా మరి శుక్రుడు బాగున్నాడు. ఈ శుక్రుడు బాగుంటమే కాదండి, ఆ కుజుడు బాగాలేడు. ఈ కుజుడు బాగుండకపోతే అపరబుద్ధి పుడుతుంది. మరి అరటి పండ్లు ఉన్నాయండి, 1 డజన్ అరటి పండ్లు తెచ్చుకున్నాం. అందులో బాగా కలర్ బాగుండేది ఒకటి ఉంది, కలర్ బాగుండేది ఒకటి ఉంటుంది. కానీ ఒక్క గెలలో వచ్చిన అరటి పండేగా. మరి భార్యను చేసుకొని భార్యను వదిలిపెట్టి ఆ కుటుంబంలో ఇంకో పిల్లతో పోయి కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇవి మంచి పనులా? ఎప్పుడు కూడా ఎవరి భార్య వాడది, ఒకరి భార్య ఒకరిది కాదు. ఎవడి అన్నం వాడిది, ఒకడన్నం ఒకటి రాదు. దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటే ధర్మపత్ని మొట్టమొదటి భార్య, ఆ ధర్మపత్నితో ఉండక ఇంకో దాంతో ఉండి ఈమెకి పిల్లల్ని కానీ పిల్లల్ని వదిలిపెట్టి ఇంకో దాన్ని చేసుకొని ఇదంతా చేసుకున్న పాపమే. గ్రహాలు నిన్ను బాధిస్తున్నాయి. నీ పెళ్ళాం నీకు లేకపోయా, నీ పిల్లలు నీకు లేకపోయా, నువ్వు ఇంకో దాన్ని పెళ్లి చేసుకున్నావు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? మొగుడు లేడు కదా అని ఆ అమ్మాయికి ఇంకో పెళ్లి చేస్తారు. ఈ పుట్టిన పిల్లల్ని ఎవరు చూస్తారు? చివరికి వచ్చేప్పటికి నాయనమ్మ తాతో అమ్మమ్మ తాతో కొన్నాళ్ళ పాటు చూస్తారు. వీళ్ళు చివరిదాకా పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు వాళ్ళు ఉంటారా? వాళ్ళు అనాథలైపోతారు. నీ అవసరం తీర్చుకున్నావు. ఆ పిల్లల్ని పెంచేవాళ్ళు ఎవరు? చదువు చెప్పించేవాళ్ళు ఎవరు? పెళ్లి చేసేవాళ్ళు ఎవరు? వాళ్ళ బతుకేంటి? కంటే సరిపోయిందా? పక్షి గూట్లో గుడ్లు పెడుతుంది, పిల్లల్ని చేస్తుంది, రెక్కలు రాగానే తన్నేస్తుంది, వెళ్ళిపోతాయి, బతుకుతాయి. ఆ పని మనం చేయలేదే. పెద్ద ఇందాక పెంచామే, ఇంత పెంచి వాళ్ళని వదిలిపెట్టామే. ఇవి మహాపాపాలండి. ఈ మహాపాపాలు ఈ గ్రహస్థానాల్లో 25 నుంచి 28 వరకు కూడా పాపగ్రహాలు బాగా ఎక్కువగా ఉండటం చేత సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి మీ జాతకం చూపించుకోవటం చాలా మంచిది. జన్మ లగ్న రీత్యా ఇప్పుడు గోచారం చెబుతున్నాం. గోచార రీత్యా శుక్రుడు బాగున్నాడు. మరి మిగతా గ్రహాలు ఏవి సరిగా చెప్పాలంటే బాగా లేవని చెప్పాలి. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఏమిటి దిక్కు తోచదు. ఇట్లాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే తెలిసిన వాళ్ళ దగ్గర జాతకం చూపించుకొని దైవారాధన చేసి తల్లిదండ్రులకు అన్నం పెట్టండి. భార్యని హింస పెట్టబాకండి. భార్యని హింస పెట్టి వదిలిపోయి పరిస్థితి వ్యామోహంతో ఉండకూడదు. చివరికి కొన్నాళ్ళు పోయేప్పటికి పరిస్థితి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. చివరికైనా నీ భార్య దగ్గరే నువ్వు బతకాల్సి వస్తుంది. తలకోయ ఉంచుకొని బతకాల్సి వస్తుంది. ధీరుడుగా మగవాడిగా బతకాలంటే చేయదగిన మంచి పనులు చేయటం మంచిది. ఈ కర్కాటక రాశికి చాలా బాగుంది. కానీ కొంత చెడు మాత్రం కనబడుతుంది. ఆ చెడు దారి తొక్కితే మాత్రం జీవితం భ్రష్టు పట్టిపోతుంది. కాబట్టి ప్రతివాళ్ళు కూడా బాగుంది బాగుండలేదు అట్లా ఉంచండి. ఇవాళ బాగున్నది రేపు ఎట్లా ఉంటుందో తెలియదండి.
వెళుతూ ఉంటావు, మంచం దిగి కాలు కింద పెట్టి లేచేటప్పటికి కాలు పెడబడుతుంది, ఫ్రాక్చర్ అయిపోతుంది. కనీసం 4 నెలలు మంచం నుంచి లేవటానికి వెళ్ళలేదు. ఇప్పుడు ఈ డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు ఎన్నాళ్ళు 4 నెలలు వస్తాయా? నువ్వు చేసే ఉద్యోగం మానుకున్నావు, ఆదాయం లేదు, ఉన్న డబ్బులు ఖర్చు అయిపోయినాయి, తర్వాత ఎట్లా బతకాలి? ఇట్లాంటి సమస్యలు ముందు కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి ముందుగా నువ్వు జాగ్రత్త పడమని ఇంత వివరంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రాశిలో కూడా కొన్ని గ్రహాలు పూర్తిగా ఇబ్బంది పెడుతున్నాయి. గోచార రీత్యా, జన్మలగ్న రీత్యా, ఆ రెండు లేకపోతే హస్తసాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకొని మీరు ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి అనుకుంటే, ఎప్పుడు కూడా డాక్టర్లు ఏం చెబుతున్నారు, ప్రతి సంవత్సరంలో ఒకసారి డాక్టర్ చెకప్ కావాలి. అది ఎట్లాగో ఇది కూడా గ్రహ వైద్యం. ప్రతి సంవత్సరంలో ఒకసారి జ్యోతిష్యం ద్వారా చెకప్ చేసుకోవాలి. చేసుకొని చెడు ఎట్లా ఉంది, ఆ చెడు ఎట్లా పోతుంది తెలుసుకోవాలి, బాగుపడాలి. స్వస్తి. 2025 సంవత్సరం మార్చి 30వ తారీఖున సంవత్సరాది రోజున 6 గ్రహాలు ఒక చోట కూడినాయి. షడ్గ్రహ కూటమి అన్నారు. ఈ షడ్గ్రహ కూటమి వల్ల రకరకాల సమస్యలు వస్తాయని నేను ముందే చెప్పా. యుద్ధం, అందులో అంతర్యుద్ధం అని చెప్పా. అంతర్యుద్ధం అంటే ఎవరికి అర్థం కాదు, ఎవరు కొట్టుకుంటున్నారో అర్థం కాదు. మంచిగా మాట్లాడుకుంటూనే ఉంటారు, ఒకళ్ళకొకళ్ళు ద్రోహం చేసుకుంటారు. ఇది అంతర్యుద్ధం అంటారు. ఈ అంతర్యుద్ధం కూడా పాకిస్తాన్ ఏం చేసింది, యుద్ధాన్ని దిగితే దిగలేదు, దిగితే మన వాళ్ళు కొట్టేస్తారు, అనుమానం లేదు. సరాసరి యుద్ధాన్ని రావట్లే, దొంగచాటు దెబ్బలు కొడుతున్నారు. సరే, యుద్ధానికి ప్రపంచ దేశాలు ఒప్పుకొని యుద్ధం జరగటం కాదు. ఈ విధంగా యుద్ధం జరుగుతుంటే దాదాపు పాకిస్తాన్ 3 వంతులు అయిపోయింది. అయినా కూడా మరి కొన్ని దేశాలు ఆపుంటున్నారు, ఆపారు, మళ్ళీ యుద్ధం చేశారు. ఇది ఎటువంటిదంటే ఎవరు కూడా ఒప్పుకునే పని కాదు చేసేది. ఏది చేసినా కరెక్ట్గా ఉండాలి. ఏమంటారంటే బియ్యానికి కయ్యానికి శ్రమ తీటు ఉండాలట. మనం పిల్లనిచ్చుకోవాలంటే మన కుటుంబానికి తగిన కుటుంబం అయితేనే పిల్లనిస్తాం. యుద్ధం చేయాలంటే బలం గలవాడు యుద్ధం చేసుకుంటాడు. వీడేమన్నా బలం గలవాడా, బలం లేనివాడు. బలం లేనివాడు యుద్ధం అంటే పాకిస్తాన్ ఇండియాని గురించి కాదని చెబుతుంది, ప్రపంచం మొత్తానికి ఇట్లా వచ్చింది. సరే, అయిపోయింది, యుద్ధం అయిపోయింది అనుకున్నారు. మళ్ళీ ఈ మధ్య మరి ఈ సిక్కుల యొక్క దేవస్థానం మీద బయలుదేరారు. అసలు ఏమిటి చేసే పనులు ఇట్లా ఉండడం ఏంటి కారణం? దీనివల్ల నష్టమా లాభమా? ఇందులో ఎవరన్నా లాభం పొందారా? ఇండియా చాలా ఖర్చు పెట్టింది, యుద్ధం చేసింది. ఇండియాలో కూడా కొంతమంది సైనికులు, పిల్లలు, చిన్నవాళ్ళు, వృద్ధిలోకి రావాల్సిన వాళ్ళు మరణించారు. పాకిస్తాన్ యుద్ధమా, సైనికులు పారిపోయినారు భయం ముట్టి. ఉన్నవాళ్ళు యుద్ధం చేస్తుంటే ఏడుస్తున్నారు. ఇంకా యుద్ధం యుద్ధం యుద్ధం, ఏమి యుద్ధం అసలు? ఈ యుద్ధం ప్రతి వృత్తిలో వస్తుంది, చూసుకోండి. వాడు యూట్యూబ్లోనే వచ్చేసింది. ప్రతి వాడిది ఒక గొడవ. నేను చెప్పేది నువ్వు కాదంటావు, నువ్వు చెప్పేది నేను కాదంటాను. ఇది కరెక్టా అంటే కరెక్ట్ అవునో కాదో ఆలోచించుకోవాలి. ఇప్పుడు జరగబోతున్నది అంతర్యుద్ధమే. ఇక్కడి నుంచి 2028 వరకు బాగాలేదు. కాబట్టి జ్యోతిష్యం అనేటప్పటికల్లా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఇప్పుడు జూన్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ మాస ఫలితాలు ఎట్లా ఉంటాయో ఒక్కసారి ఆలోచిద్దాం. రోడ్డును వెళుతున్నామండి, పక్కన చెట్లు ఉంటాయి, చెట్టు కొమ్మలు రోడ్లోకి వస్తాయి. బండి వేసుకొని వెళ్తున్నాం అనుకో, ఆ కొమ్మ వచ్చి కంటికి ఎదిరి కన్ను పోతే ఏంటి పరిస్థితి? కింద రోడ్డును చూసే నడుస్తున్నావు. ఇట్లా అవాంతరమైనవి, జరగకూడనివి, తగలకూడనివి, దెబ్బలు, రకరకాలైన సమస్యలు, బతకటానికి ఇబ్బంది, బతుకులు లేకపోవటం, శత్రుత్వాలు పెరగటం, భార్యాభర్తల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, గురువు శిష్యుల మధ్య, వృత్తి చేసే ఏ వృత్తి చేసే వాళ్ళైనా వాళ్ళకి ఇట్లాంటి సమస్యలు వచ్చి చాలా కష్టాలు, నష్టాలు పడుతున్నారు.